పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీ కోదండ రామాలయంలో చండీ యజ్ఞ, శ్రీమద్ భగవద్గీత యజ్ఞ సహిత సప్త ప్రహరణ సంకీర్తన మహోత్సవ వేడుకలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణం, నవగ్రహ పూజ, చండీ హవనము నిర్వహించారు. లోక కళ్యాణార్థం కోసమే చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే అఖండ భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత యజ్ఞం, పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్ర భగవానికి లైట్ ఇంతే ఉందా? ఇది మన భద్రాచలం టైప్లో ఉంటుంది. తొడపై వాళ్ళ గురువు లోక కళ్యాణ సిద్ధ్యత్వం సంకల్ప చక్రాఖండ అస్మిన్ గ్రామీణ పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బర్త్డే వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దాసరి మనోహర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు కల్పించాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకున్నారు. ఆయురారోగ్యాలతో ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదినాలు జరుపుకొని ప్రజాసేవకే అంకితమైనటువంటి నిస్వార్థ సేవకుడైనటువంటి దాసరి మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతోంది. ఇలాంటి నిస్వార్థ సేవకుడు ప్రజలకు నీ నా అనేటువంటి భేదం లేకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించినటువంటి నాయకునికి మా మండలం తరఫున వారికి రాబోయే రోజుల్లో వారికి చేదోడుగా ప్రతి విషయంలో ఉంటామని తెలుపుతూ మా మండల ప్రజలందరి ఆశీస్సులు వారి యొక్క
జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళకి తెలుపుతూ సంతు రవిదాస్ కుల వ్యవస్థ పట్ల నాటి రోజుల్లో సమాజాన్ని జాగృతం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంతు రవిదాస్ 647వ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. చేసిన సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అంబేద్కర్ సంఘం నేతలు సూచించారు. అలనాడు 11వ శతాబ్దంలో మరి కుల వ్యవస్థ గురించి పోరాటం చేసినటువంటి మహానటుడు రవిదాస్. ఆ మహనీయుడు తన కవితల ద్వారా ఆయన యొక్క ఆలోచన ద్వారా ఏదైతే కుల వ్యవస్థ ప్రతి మనిషికి భోజనం ఉన్నంత వరకు, ప్రతి మనిషి భోజనం లేక నిద్రించినంత వరకు, సమసమత్వం ఉన్నటువంటి పాలక వర్గం ఉన్నంత వరకు ఈ పోరాటం ఉంటుందని తెలియపరిచినటువంటి మహోన్నత శిఖరం రవి సంతుదాసు. అతని ఆలోచన ద్వారా, రచనల ద్వారా ప్రజలకు, అనగారిన ప్రజలకు సేవ చేసిండు. దాన్ని అంబేద్కర్ గారు స్వీకరించి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన ప్రజలకు అందరికీ అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి జయంతోత్సవాలు ఈ జిల్లా కేంద్రంలో, రాష్ట్ర ప్రతి మండల కేంద్రాలలో ముందు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతామని తన వాక్చాతుర్యంతో, తన గేయాల ద్వారా, తన యొక్క తెలివిని ఉపయోగించి మరి కుల నిర్మూలన సమాజం కోసం తన సేవాభావంతో తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహాశయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని. అప్పుడే అనేక రచనలు, అనేక వాటిని రాసి అప్పుడున్న సమాజాన్ని మేలుకొల్పే దిశగా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరము సమానమే. తల్లి కడుపు నుండి ఎట్లా ఉన్నామో మనం అందరం సమానంగా బతకాలి, కులాలు మతాలు లేకుండా బ్రతికే జీవనం గడపాలని ఆయన ఏకైక కోరిక. వారి రచనలు, వారి ఆలోచన స్ఫూర్తితోటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుకు రావడం, వారిని గురువుగా స్వీకరించడం జరిగింది. ఆ నాయకుని విగ్రహాన్ని, ఒక బంగారు విగ్రహాన్ని సుమారు ఏదైతే పంజాబ్ నుండి వారిని నిలబెట్టే కాశీ వరకు కూడా మనసులే మోసుకొని వచ్చి వారిని నిలబెట్టి భారతదేశంలో అత్యధికంగా ఒక దళిత జాతి నాయకులు దేవునిగా కొలిసిన చరిత్ర రవిదాస్ గారిది. ఏదైతే శివాజీ మహారాజ్ వాళ్ళ పూర్వీకులు కానీ, జ్యోతిరావు పూలే పూర్వీకులు కానీ, వీళ్ళంతా కూడా మరి సంత్ రవిదాస్ గారి మేధా సంపత్తితోటే ఆ యొక్క దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అప్పుడు గురునానక్ గారు పంజాబ్ పోవడం జరిగింది. అక్కడ స్వర్ణ దేవాలయాన్ని పెట్టడం జరిగింది. ఓ మహారాజులారా, మీరు ఉంటే మహారాజులుగా ఉండండి, లేదా శ్మశానంలో బతకండి అని చెప్పినటువంటి వ్యక్తి మరి సంత్ రవిదాస్ గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి. 2 నిర్ణయాలు ఇచ్చాడు. ఉంటే శ్మశానంలో ఉండండి, లేదా రాజ్యాధికారంలో ఉండండి, అట్లయితేనే బతకండి, లేకపోతే బతకకండి అని చెప్పినటువంటి బాగా గొప్ప వ్యక్తి. ఎందుకంటే చరిత్ర తెలిసినటువంటి వాడు కాబట్టి. తెలంగాణ ఆసర్ మనోహర్ గారి నాయకత్వం, ఆసర్ మనోహర్ గారి నాయకత్వం. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలంతా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలనే కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. దాసరి మనోహర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుకున్నారు.
వారు ఈ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చేసేటువంటి సేవలు అమోఘం, అద్భుతం. మళ్ళీ కూడా చాలామంది మరొకసారి కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే ఏ కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. వారు మళ్ళీ కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఉన్నాం. వారు ఆరోగ్యాలతో ఉండాలి, వారి కుటుంబం కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ జన్మదినం ఇంకా కూడా రానున్న రోజుల పూట వారు ఇంకా మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాల కింద నుండి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్ది గత ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి కాసమగా చేశారు. వారి సేవలు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా మరొకసారి వారి యొక్క సేవలు ఈ నియోజకవర్గానికి అవసరమైన సేవలు అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మీ నాయకత్వం కోసం ఈ పెద్దపల్లి ప్రజలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా మరొకసారి గెలిచి ఈ కాన్స్టిట్యున్సీని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేమంతా మీకోసం సహాయశక్తుల ఎప్పటికీ మా అండ మీరే, మా ధైర్యం, మా భవిష్యత్తు కూడా మీరే అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత 10 సంవత్సరాలు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన దాసరి మనోహర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. ఎంతో సంతోషంతో మరి కేక్ కట్ చేసి దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నాము. సారు ఎప్పటిగానే ఆరోగ్యంగా ఉండాలని, మరి ముందు మళ్ళీ ప్రజలలోకి వచ్చి తన సేవలను అందియాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి 70వ జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు ఓదెల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల నుండి వచ్చి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో తను ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు తను ఒక మాజీ శాసనసభ్యుడిగా గత 10 సంవత్సరాల క్రితం చేసిన సేవలు ఆ దేవుడు గుర్తించాలని, తను ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలం పెద్దపల్లి శాసనసభ్యునిగా కొనసాగుతూ ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యేను మళ్ళీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని ప్రజలందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. మేము కూడా మల్లికార్జున స్వామి సన్నిధిలో పూజలు అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్చంపేట సమ్మక్క సార్లమ్మ జాతర మారుతీర్థం సందర్భంగా మీర్చంపేట పోచంపల్లి గ్రామస్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఆవరణలో మారుతీర్థం సందర్భంగా వనభోజనాలు చేశారు. మారుతీర్థం సందర్భంగా గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సర్లమ్మ తల్లిని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు. ఇట్టి జాతర సందర్భంగా గత నెల రోజుల నుండి మాకు మా జాతర కమిటీకి సహకరించిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు
మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారికి, ఎంఆర్ఓ జాహీద్ పాషా గారికి ప్రత్యేక అభినందనలు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎంపీపీ నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 70వ జన్మదిన వేడుకలు ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. హరితమిత్ర అవార్డు గ్రహీత, పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన మహానాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని వారు కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని ఎంపీపీ సంపత్ ఆకాంక్షించారు. నాడు మాజీ ఎమ్మెల్యే ముకుందర్ రెడ్డి ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో అదేవిధంగా ఈరోజు దాసరి మనోహర్ రెడ్డి ఆయన ఉన్న 10 సంవత్సరాలలో ప్రతి గ్రామాన లింక్ రోడ్లు కావచ్చు, ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని విధాలుగా అందించి ప్రజలకు 2 పంటలకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత దాసరి మనోహర్ రెడ్డి గారిది. వారి సేవలో ఇవాళ శ్రీరాంపూర్ మండలంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా 10 సంవత్సరాల పాటు సేవలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే తరుణంలో కూడా వారి సేవలు శ్రీరాంపూర్ మండలానికి అందివ్వాలని చెప్పి, ఇంకా కూడా పదోన్నతులు తీసుకోవాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇచ్చిన సేవలు ఎంతో ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు, ఒక విద్యావేత్త. ఆయనకు నిండు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, సుఖ సంతోషాలతో జీవించాలని, ఇంకెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని